అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు అక్కడ మన గ్రామంలో కట్టే ఇంటికి డోర్సును, విండోస్ సెలక్షన్‌కి వెళ్తున్నాననమాట. మార్నింగ్ గనక చెప్పారు. ఈవేళ పనులు అవ్వలేదు. ఇప్పుడు బయలుదేరుతున్నామండి. రోజు అండి ఒక వారం రోజుల నుంచి తిరిగినోళ్ళం తిరిగినట్లమే మేము. అయ్యప్ప ప్రసాదమా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా మరిది గారు అయ్యప్ప ప్రసాదం తెచ్చిచ్చారు. కరెక్ట్‌గా బయలుదేరాము. అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించారండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే సంజమ్మకి ఎంత ఇష్టమో. మేమందరం ఒకటి కొంచెం కొంచెం తింటే డబ్బాడు తినేస్తది సంధ్య ఎవరన్నా ఇచ్చినప్పుడు. స్వామి ఇదంతా బివి రాజు కాలేజ్కి వెళ్ళే మార్గం అన్నమాట అండి. మన భీమవరం అని ఉంటుంది అక్కడ. ఆ రెడ్డిది ఉంది చూసారా, అది మన భీమవరం. బివి రాజు గారి విగ్రహం అయితే. అవును, ఇగోండి మన భీమవరం సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా. మా భీమవరానికి అది బిరుదు అనమాట అండి. బివి రాజు కాలేజీ ఉంటుంది అనమాట. రమ్య ఇక్కడే చదివిందండి. చాలా పెద్ద కాలేజీ. వాళ్ళ ఇల్లు కదా, సతీష్ వాళ్ళ ఇల్లు. మా మరిది గారి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. పైన ఓల్డ్ టైప్లో అట్లాగా పెంకుటిల్లులా కట్టారు. చాలా బాగుంటుంది. వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూసామండి, కిటికీలకి వెంటిలేటర్కి అలాగా బాగానే ఉన్నది. మెయిన్ డోర్కి కావాలంటే మాత్రం నాకు ఇక్కడ నచ్చలేదు. ఇక్కడని కాదు, ఆ యూపీవీసీ డోర్లు అంత నాకు బలంగా ఉన్నట్టు అనిపించలేదు. మన ఇంటికి వేయించినట్టు గోద్రేజ్ అవేంటి టాటా డోర్స్, అవి చూద్దామని వెళ్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం. ఇది ఇదైతే మనకి 22,000. ఇది కిచెన్ 3x4 పెట్టుకున్నాను. 2 గంటలకి పెట్టుకుంది. అంటే కిచెన్ దగ్గర ఒకటి, పెద్దది ఒకటి కావాలి. ఇది సైజ్ ఎంత అండి? 4x4 అండి. 4x4. 4x4 మనకి ఏమేమి ఇస్తారు? మెష్, గ్లాస్. ఇలా ఇది ఎంత అవుతుంది? అన్ని ప్రైజ్ 26,000. నాకు అలా కాదు, నాకు వీలైనంత బడ్జెట్ లో చెప్పండి. ఎలా అంటే ఓన్లీ డోరే కాబట్టి ముందు కావాల్సింది డోర్ ఏంటో సైజ్ డిసైడ్ ఉన్నది మన ఫ్రేమ్ మొత్తం చేసి. అలాగే అలాగే నా దగ్గర మీరు కట్టుబడి కట్టే టైంకి మీరు రేట్ గోడౌన్ ఏమైనా స్టాక్ చూసి మీకు లో బడ్జెట్ నేర్పించిందో అదే అలా చేయాలి. ఇదైతే స్లైడింగ్. ఇక్కడ కూడా చూసేసాం. ఇవి టాటా డోర్స్ మన ఇంట్లో యూజ్ చేసాం కదా, అవి అన్నమాట. ఇప్పుడు అదే ఇదే అన్నది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉన్నది. సైజులు అన్నీ కూడా చెప్పాము. దానికి ఎస్టిమేషన్ వేసి ఇస్తారనమాట అండి. వాళ్ళైనా అంతే, వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తామన్నారు, వీళ్ళు కూడా వేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళేసాం, వచ్చేసాం, చూసాం. కానీ అండి మోడల్స్ అయితే రెండే చూసినవి, ఐరన్ లేదా డబ్ల్యూపీవీసీ. ఈ రెండిటిల్లో ఒకటి చూస్ చేసుకుందామని అనుకున్నాం. డబ్ల్యూపీవీసీ ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నదండి. టాటా దానికన్నా కొంచెం, అంటే మరీ డబల్ అంత ప్రైస్ తేడా ఏం లేదు. సో ఈ రెండు మనకి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుదాము అని చెప్పి వచ్చేసాం అనమాట. చూసిన వాటిల్లో అన్నిటిల్లో ఏ చూసినా బాగానే ఉన్నదండి. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత ఏ కిటికీ పెట్టినా, మీరు చెక్కది పెట్టినా అందంగానే ఉంటుంది, ఐరన్ది పెట్టినా అందంగానే ఉంటుంది, డబ్ల్యూపీవీసీ పెట్టినా బాగానే ఉంటుంది కదా. మనకు కావాల్సింది బడ్జెట్. బడ్జెట్లో ఏది వస్తే బడ్జెట్ ప్లస్ సేఫ్టీ, ఇవి రెండు మాత్రం లెక్క వేసుకుంటున్నాము. దాన్ని బట్టి డిసైడ్ అయిపోదాం. వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు ఎస్టిమేషన్ అది కూడా చెప్తానులేండి, అంటే మీకు జస్ట్ ఐడియా ఉంటుందని. ఓకే ఓకే అండి. కొంచెం డ్రాప్ కాపీ ఇచ్చామనుకోండి, బిల్ సెటిల్ చేసి వస్తాం. ఏం బిల్లు? రేకులు. ఓకే ఓకే, ఐరన్ బాబు కొంచెం. అవునవును, వద్దొద్దు వద్దొద్దు, వెళ్ళి వెంటనే ఇచ్చే. అక్కడేమో ఐరన్ వచ్చిందండి, కానీ బిల్లు ఇంకా మనం పే చేయలేదు.
వద్దు బాబు వెంటనే ఇల్లు కట్టేసి. ఇక ఈవినింగ్‌కి మా మేస్త్రి గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాము గారు కూడా వచ్చారండి. అందరం కలిసి డిస్కస్ చేసాము. రేపు కూడా వెళ్లి చూసి ఆ తర్వాత మనం సెలెక్ట్ చేద్దాము ఈ డోర్స్‌ని అని అనుకుంటున్నామండి. ముచ్చాలమ్మ తల్లి ద్వారాలకు వెళ్తున్నాను. మంచి ఇప్పించమ్మా. ఇప్పిస్తాను అంతే. హాయ్ అండి. ఈరోజు పని ఏంటో తెలుసా అండి? అక్కడ మనం కట్టించే పర్ణశాలకి గుమ్మాలు తీసుకోవాలన్నమాట. గుమ్మాలు మేము 2-3 వెరైటీలు చూసాము. కానీ నాకు కొంచెం యాంటిక్ ఫినిష్ వేద్దాము, అంటే ఇప్పుడు కట్టేది కూడా ఫ్యూజన్గా కడదాము అని ఐడియా అనమాట అండి. కొంచెం ఓల్డ్ మోడర్న్ రెండు కలిపి ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉందో అట్లానే కట్టాలి అని అనుకుంటున్నా. దానికి తగినట్లుగా ద్వారాలను వెతుకుతున్నాం అనమాట, గుమ్మాల్ని. నిన్న వెళ్ళి కొన్ని చూసి వచ్చాము, ఒక ఐడియా వచ్చింది. ఈరోజు కూడా వేరే చోటుకి వెళ్తున్నాం అనమాట అండి. మాకు ఇక్కడ యాంటిక్స్ అన్నీ అమ్ముతారనమాట, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరామండి. యాంటిక్స్లో మనకి రకరకాల డోర్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అండి. అంటే ఓల్డ్‌వి అనమాట. పాత తరం కోటలకి వాటికి ఉపయోగించిన డోర్స్ అలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇట్లా కార్వింగ్స్ అవి కూడా నాకు నచ్చేసరికి కొన్ని కార్వింగ్స్ కూడా తీసుకున్నాను. అలానే డోర్స్ సెట్ కూడా తీసుకున్నానండి. ఈ కార్వింగ్స్ కూడా నాకు కావాల్సినట్లుగా అక్కడే చెప్పి చేయించుకుంటున్నాననమాట. అంటే ఇవన్నీ డెకరేషన్‌కి కూడా బావుంటాయి. అలానే అక్కడ ఈ పాత పందిరి మంచాలు కనిపించినాయి అనమాట అండి. వీటిల్ని పట్టె మంచాలు అని, పందిరి మంచాలని అంటారు. పూర్వం ఇట్లా సినిమా యాక్టర్ల ఫోటోలు, రకరకాల పాలరాతి పలకలు, దేవుడి ఫోటోలు అవన్నీ కూడా మంచానికి ఇలా పెట్టి అలంకరించేవాళ్ళు అనమాట అండి. ఇది ఎన్నో ఏళ్ల క్రితం మంచం అనమాట. అట్లానే మంచానికి అద్దము, పీకాక్సు, అమ్మాయి బొమ్మలు, దేశ నాయకులకి మొత్తం ప్రపంచంలో ఉన్నయన్నీ కూడా ఈ మంచంలో ఉండేసరికి నాకు గమ్మత్తుగా అనిపించిందనమాట అండి. అలానే ఈ మంచాలు ఇప్పుడైతే ఎక్కడా కూడా దొరకట్లేదండి. ఇవి మంచి చెక్క నల్ల ఇరుగుడు చేవ అంటారు చూడండి, వాటితో తయారు చేసిన మంచాలంట. ఇవి యాంటిక్స్‌లో మనకి రకరకాలవి దొరుకుతూ ఉంటాయి. నాకు ఇవన్నీ చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించి మీకు కూడా చూపిస్తూ ఉన్నాననమాట అండి. ఇక్కడే డోర్స్ తీసుకోవటం జరిగింది. యాంటిక్స్‌లోయే తీసుకున్నాను. సింహద్వారాలు 2 వాటికైతే రీఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మనకి చెప్తారనమాట అండి. అంటే ఫినిష్ చేయకుండా ఆ డోర్సు అంత మనకి నచ్చవు. ఫినిష్ చేస్తేనే, అంటే వాటి సెలక్షన్ ముందు సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఫినిష్ చేసి ఇస్తారు. ఇదిగోండి చూడండి, ఇట్లా డోర్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. వాటిల్ని రీఫినిష్ చేసిన తర్వాత అసలు లుక్ కనిపిస్తుందనమాట వీటికి. ఇవన్నీ యాంటిక్స్‌లో రకరకాలయి ఉన్నాయి, చూసారా అండి? ఇక పూర్వం ఈ జాడీలని, పందిరి మంచాలు, స్తంభాలు, కుర్చీలు, సోఫా సెట్లు ఒక్కటేంటండి, యాంటిక్స్‌లో అన్ని రకాలు ఉంటాయన్నమాట. మనకి కొంచెం ఇట్లా పాతగా ఉంటాయన్నమాట. మనం నచ్చి తీసుకున్న తర్వాత అప్పుడు రీఫినిష్ చేసి ఇస్తారు. మన పెద్దలంతా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎందుకంటారో క్లియర్‌గా అర్థమవుద్దండి. ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు. ఇప్పుడు మన పల్లెటూరులో ఒక చిన్న పర్ణశాల ఒకటి కడుతూ ఉన్నాం కదండీ! దానికి సంబంధించి గుమ్మాలు, కిటికీలు వీటి సెలక్షన్ కోసం తిరుగుతూ ఉన్నాననమాట అండి. ఏవండీ వాటికి సెలక్షన్ ఏమున్నది, కొనేసుకోవచ్చు కదా బజారెళ్ళి అని అనుకోవచ్చు. అలా కాదండి, చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. అంటే టాటా డోర్స్ లాంటి ఐరన్‌వి ఉంటాయి. అలానే డబ్ల్యూపీవీసీవి ఉంటాయి. వుడ్‌వి ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదండీ! ఇలా 3 రకాలుగా ఉంటాయి. నిన్నంతా కూడా వెళ్ళి తిరిగి వచ్చాం. టాటా డోర్సు ఎస్టిమేషన్ పంపించారు. అలానే డబ్ల్యూపీవీసీ ఎస్టిమేషన్ కూడా పంపించారు వుడ్‌యి. అయితే అక్కడ మేము పంట కాలువ గట్టున కడుతూ ఉన్నామండి. ఇప్పుడు వుడ్డు తీసుకుని ఇప్పుడు దొరికే వుడ్ తోటి గుమ్మాలు అవి తీసుకునే అంత ధైర్యం చేయలేకపోతున్నాం. ఎందుకంటే త్వరగా చెదపట్టే అవకాశం ఉంటుంది. అదంతా చెమాయింపు ఎక్కువ ఉంటుందనమాట అండి. అందుకనే అటువంటి వుడ్‌యి మాత్రం తీసుకోవద్దు అని అనుకుంటున్నాము. అలా అని చెప్పి మంచి వుడ్డు, టేక్ వుడ్డు ఇలాంటియి ఉంటాయి కదండీ! బాగా నిలవ ఉంచిన టేక్ వుడ్డుతో అవి తీసుకుంటే చెదలు పట్టవు. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందనమాట. అందుకని అటువంటి వుడ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. తర్వాత నెంబర్ 2 ఈ టాటా డోర్స్. టాటా డోర్స్ చాలా బావుంటాయండి. ఇంకా అసలు చెదగోల గాని, ఇటువంటివి గాని ఏమీ ఉండదు.
చాలా బాగుంటాయి. విత్ లాక్స్ అన్నిటితోటి వచ్చేసేస్తది. మనం ఈ ఇంటికి కూడా వేయించాం కదండీ! కాకపోతే బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుద్దనమాట. మేము కట్టే ఈ పర్ణశాలకి 2 సింహద్వారాలు అంటే తూర్పు, ఉత్తరం 2 గుమ్మాలు ఉండటంతో 2 సింహద్వారాలు, అలానే బాత్రూమ్‌కి ఒక డోరు, డ్రెస్సింగ్ ఏరియాకి ఒక డోరు. అంటే టోటల్‌గా 4 డోర్స్ కావాలి. ఒక పెద్ద కిటికీ కావాలి. కిచెన్ దగ్గర అంటే కిచెన్ వెంపులాగా ఒక చిన్న కిటికీ కావాలి. 2 కిటికీలు కావాలి. ఒక వెంటిలేటర్. ఇదనమాట అండి మాకు కావాల్సింది. అంటే టోటల్‌గా 4 డోర్సు, 2 కిటికీలు, ఒక వెంటిలేటర్. వీటికి గాను ఈ ఎస్టిమేషన్ ఏసి పంపించారనమాట అండి. టాటా డోర్స్ అయితే ఒక్కొక్కటి 22,000 పడుతోందండి. అంటే అన్నీ వాటికే ఉంటాయి. అంటే లాక్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అలానే. లాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 22,000 ఒక్కొక్క డోరు చొప్పున 4 డోర్స్‌కి టాటా డోర్సు, 2 కిటికీలు. 2 కిటికీలకి కలిపి 30,000 అవుతోందండి. అంటే 4 డోర్లు, 2 కిటికీలు, ఒక వెంటిలేటరు. ఇదంతా వెరసి రూ. 1,20,000 అవుతోందండి టాటా డోర్స్ అయితే. ఇదైతే డ్రాప్ అయిపోయాం. ఎందుకంటే ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి ఆహ్, షెడ్‌కి పెట్టాల్సిన అవసరం అయితే నాకు కనపడట్లేదు కూడా కాబట్టి టాటా డోర్స్ డ్రాప్ అయిపోయాం. తర్వాత యూపీవీసీ. యూపీవీసీ వచ్చి 4 డోర్లు వచ్చి ఒక్కొక్కటి రూ. 16,000 చొప్పున 64,000 డోర్‌లేసారండి. ఒక కిటికీ పెద్ద కిటికీ ఏమో 8,000 ఏసారు. చిన్న కిటికీ 6,000, వెంటిలేటర్ 2,000 మొత్తం కలిపి 80,000 వేశారండి. అంటే డబ్ల్యూపీవీసీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కొంచెం లైట్ వెయిట్‌గా ఉన్నట్లు ఉంటుందనమాట. దానికి 80,000 అనేసరికి కొంచెం బడ్జెట్ ఎక్కువగా అనిపించిందనమాట అండి. అటు వుడ్డు కాకుండా, ఐరను కాకుండా, డబ్ల్యూపీవీసీ కాకుండా ఇంకా ఏంటి వేయించటం అంటే, నాకు యాంటిక్స్‌లో తీసుకుంటే చాలా బాగా నచ్చుతాయండి. మాకు దగ్గరలోనే యాంటిక్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా నేను వెళ్లి చూసి రావటం జరిగిందనమాట. అన్నిటిలోకి నాకు ది బెస్ట్ అనిపించింది యాంటిక్స్. యాంటిక్స్ అన్నీ వుడ్‌తోనే ఉంటాయండి. మరి బాధ ఉంటుంది అక్కడ అని చెప్పారు కదా! వుడ్ ఎలా వాడతారు అని మీకో డౌట్ రావచ్చు. ఈ యాంటిక్స్‌లో మంచి చెక్క అంటే టేకు వుడ్డు, టేకు అంటాం కదా! టేకు వుడ్‌తో చేసినవే తీసుకున్నాము. వాటికి చెదపట్టవు. పైగా అవి చాలా బావుంటాయి. కార్వింగ్స్ బావుంటాయి. చాలా దృఢంగా, బలంగా ఉంటాయన్నమాట అండి. నాకు చాలా నచ్చుతాయి. కాకపోతే అవి కొంచెం ఓల్డ్‌గా ఉంటాయి కదా! వాటిల్ని మంచిగా రీఫినిష్ చేసి ఇస్తారనమాట అండి. ఇప్పుడంతా అదే నడుస్తోంది. ఇప్పుడు పింటరెస్ట్ వాటిల్లో కూడా నేను చాలా వెతికాను. చాలా కాస్ట్ ఉంటాయండి. చాలా ఖరీదు కూడా ఉంటాయి. అదృష్టవశాత్తు మనకి బడ్జెట్ రేంజ్‌లో బానే దొరికినియండి. అక్కడే 2 సింహద్వారాలు, 2 బాత్రూమ్ డోర్సు, 2 కిటికీలు అన్నీ కూడా అక్కడే తీసుకోవటం జరిగిందనమాట. అవి రీఫినిష్ చేసిన తర్వాత మీకవి చూపిస్తాను. ప్రైస్ అది కూడా అప్పుడే చెప్తానండి. ఎందుకంటే రీఫినిష్ చేయటానికి కూడా మనం చార్జ్ ఇవ్వాల్సొస్తుందనమాట. అందుకోసమనని చెప్పి అదెంతవుతుందో చూసి అవి చెప్తాం. మేము సెలక్షన్ అయితే యాంటిక్స్‌వి తీసుకొని రీఫినిష్ చేయించుకొని అవే పెడదామని అనుకుంటున్నామనమాట అండి. అట్లనే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాము గారు, మా మేస్త్రి గారు, శ్రీనివాస్ గారు, మా వారు, మా మరిది గారు, నేను అందరం కలిపి మాట్లాడుకున్నాం. రాము గారేంటంటే ఆయన ఐరన్ బిజినెస్ అనమాట అండి. మా శ్రేయోభిలాషి మాకన్నీ కూడా సలహా చెప్తారు. ఇదైతే బావుంటుందండి. ఈ బడ్జెట్‌లో ఇది బావుంటుంది. ఇట్లా కూడా రాము గారన్నీ ఎప్పుడు మంచి సలహా చెప్తూ ఉంటారు. మేమందరం కలిపి డిస్కస్ చేసుకొని ఫైనల్లీ యాంటిక్స్‌వి తీసుకోవటానికని డిసైడ్ అయ్యామనమాట అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది ఆ వర్డ్ ఇప్పుడు ఎందుకు ఉపయోగించానో మీకు కరెక్ట్‌గా అర్థమయ్యి ఉంటుందండి. చిన్నదైనా, పెద్దదైనా ఇల్లు ఇల్లేనండి. అది కట్టే ప్రాసెస్‌లో మాత్రం మన సెలక్షను, మన శ్రమ ఇదంతా కూడా ఉంటుందండి. అఫ్‌కోర్స్ ఆ శ్రమని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాననమాట. ఏం తీసుకున్నాము, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.